ఈ రోజు కొంతమంది వచ్చారు కదా అగ్ని పరీక్షకి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు నచ్చిన కంటెస్టెంట్ కూడా చెప్తారు. ఇంకా చరణ్ అనే అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఆర్జే అన్నమాట. అతను 26 years అట్లా ఉంటా. ఎంత పాజిటివ్ గా ఉన్నాడంటే అంత పాజిటివ్ గా ఉన్నాడు. అసలు వాళ్ళ జడ్జిల ఫేస్ లో అయితే స్మైల్ అయితే ఉంది. అంత పాజిటివ్ గా ఉన్నాడు. భలే మాట్లాడుతూ ఉన్నాడు కదా. బ్రేకప్ అయిందంటే బ్రేకప్ అయింది ఇద్దరు, ఆ తర్వాత వద్దనుకున్నా అని చెప్పడం కానీ, శ్రీముఖి దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు కదా, నేను మీ కమ్యూనిటీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పడం కానీ, ఇంత చిన్న వయసులో మీకు ఇంత జ్ఞానోదయం ఎట్టగలిగిందా అని చెప్పడం కానీ, ఆ అమ్మాయిని ఎందుకు వద్దనుకున్నావు అంటే ఉదయం లేవాలా, ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది, ఆ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది, ఇదంతా చెప్పాలా, ఇదంతా గోళ ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నా అని చెప్పడం కానీ, చాలా పాజిటివ్ గా అందరు నవ్వుకుంటా ఉన్నారు. అసలు భయం అనేది లేదు. ఆ అబ్బాయికి భయం లేకుండా చెప్పడం అయితే జరిగింది కదా. నాకైతే సూపర్ అనిపించింది. అసలు ఉండాలి అలాంటి అబ్బాయి బిగ్ బాస్ లో హౌస్ లో ఉండాలి అని నాకైతే అనిపించింది. ఎవరిని ఎంచుకుంటావు, ఎవరిని పిక్ చేసుకొని మాట్లాడతావు అంటే హరియానా సోహెల్ ని పిక్ చేసుకొని మాట్లాడే తీరు కానీ, అసలు అప్పటికి కూడా అభిజిత్ కూడా ఎగ్జాక్ట్ మేము అలా చేసేవాళ్ళము అని చెప్పడం కానీ, అసలు నిజంగా ఆ అబ్బాయి సూపర్. అసలు ఆర్జే సరే మా గురించి చెప్పు అన్నప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్పటము, అదే శ్రీముఖి తోటి అంతకుముందు వచ్చిన అబ్బాయికి చీర కట్టారు కదా అని చెప్పి అడగటము, దానికి శ్రీవికొండ సౌండ్ ఇక్కడ మేము ఫైర్ చేస్తాము, వాళ్ళలో ఉన్న దాన్ని బయటకు తీస్తాము అని చెప్పడం కానీ చాలా పాజిటివ్ గా అనిపించింది. నిజంగా చరణ్ అన్న అబ్బాయి సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా సెకండ్ వచ్చింది అమ్మాయి బీప్ జాన్ అనమాట. ఆ అమ్మాయి ఏదో లేనిది కల్పించుకున్నట్టు మాట్లాడింది అనేది నాకు అనిపించింది. ఎందుకు వచ్చావంటే పైసల కోసం వచ్చాను అని చెప్పనింది. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మాయిని రిజెక్ట్ చేశారు. నాకు కూడా నచ్చలేదు. అమ్మాయి మాట తిరిగి కూడా నచ్చలేదు. అదేమంటే బోల్డ్ గా ఉంటే మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పి అయితే మాట్లాడతావు అనింది కదా, అది కావాలని కల్పించుకొని చెప్పినట్టయితే అనిపించింది. అసలు అమ్మాయి ఎవరైనా సరే పైసల కోసం వస్తారు, ఫేమ్ కోసం వస్తారు. అది వాళ్ళ ముందు చెప్పకూడదు కదా. ఓహో ఫేమ్ కోసం వచ్చావా అని అనకూడదు. నేనేంటో నిరూపించుకోవడానికి కోసం వచ్చాను అని చెప్పుంటే పోయిండేది. అట్లా చెప్పలేదు. సరే నాకు రెడ్డి చేస్తావు అభిజిత్, రెడ్డు నాకు వద్దు అని చెప్పనింది. నాలాంటి తిక్కలది ఇక్కడ ఉండాలా అని చెప్పనింది. వాళ్ళకి ఎందుకో నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. ఆ అమ్మాయి మాట తీరు కానీ ఏం కానీ నచ్చలేదు. ఎలా చెప్పాలో ఆ అమ్మాయికి అయితే తెలియలేదు. సో ఆ అమ్మాయి అయితే రిజెక్ట్. ఇంకా కొంతమంది వచ్చారు కదా, అది గోల్డ్ దగ్గర నుంచి వచ్చారు కదా, వశిష్ట, సత్య, నిఖిల్ వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడించారు. అంతా కట్ చేసేసరికి వాళ్ళకి టైం ఇచ్చారో లేదో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. దాంట్లో ఒక అమ్మాయి మాత్రము అదే అతను ఎవరు పేరు మర్చిపోయాను, ముగ్గురు నవదీప్ మీ హస్బెండ్ అనుకో అని చెప్పినప్పుడు ఏముంది డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పడం. దానికి ముందేం జరిగిందో వెనకాల ఏం జరిగిందో మనకైతే దాని గురించి తెలియదు. అందువల్ల కట్ ఇచ్చేసరికి మనకి ఏం జడ్జి చేయాలో కూడా మనకు తెలియదు. ఒక ఆయన వచ్చేసి నేను అమ్మ కోసం వచ్చాను అని చెప్పడం కానీ, అమ్మ కోసం వచ్చావంటే అవును అమ్మకి బిగ్ బాస్ హౌస్ లో నన్ను చూడాలని కోరిక, అందుకే వచ్చాను. ఇట్లాంటివన్నీ వాళ్ళకి అంటే వెనక ముందు జరుగుంటుంది. వాళ్ళకి నచ్చలా రిజెక్ట్ చేసుకుంటా వచ్చినారు. ఇంకా సత్య కూడా ఏం మాట్లాడిందో ఏమో తెలియలేదు కానీ అసలు రిజెక్ట్, మొత్తం రెడ్ కార్డ్ ఇచ్చి పడేసినారు. ఇంకా భరత్ అనే అబ్బాయి ఇచ్చాడు హైదరాబాద్ నుంచి, ఆ అబ్బాయిని కూడా రిజెక్ట్ చేశాడు. అమన్ మసూద్ వచ్చాడు. నాకు ఆ అబ్బాయి అయితే బాగా నచ్చింది. చాలా మందికి టైం ఇచ్చారు, కొంతమందికి స్క్రీన్ స్పేస్ చాలా ఇచ్చారు, కొంతమందికి కొంచెమే ఇచ్చారు. అతనికి వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఆ సుమా వచ్చిందబ్బా. అమన్ మసూద్ మాత్రమే ఎక్సలెంట్. అసలు ఎత్త తెలుసా, ఒక టీ షర్ట్ ఇచ్చి దీంట్లో ఎన్ని బొక్కలు ఉంటాయో చెప్పమని చెప్పి నువ్వేం చేస్తావు అంటే నాకు యాక్టింగ్ తెలుసు అని చెప్పన్నాడు కదా. తక్కువ మంది చేసి చూపించేశాడు యాక్టింగ్. రెండు వేరియేషన్ చూపించారు. ఒకటేమో వదులు నేనేం తప్పు చేయలేదు వదులు అన్న డైలాగ్ తోటి నేను అలా అనుకుంటున్నావా, నేను రామనాసుని రా అని చెప్తా పక్కన యాక్టింగ్ అయితే చేసి చూపించేసారు. అంటే వాళ్ళకి బుక్లెట్ ఒకటి ఇస్తారు కదా, ఆ బుక్లెట్ లో మీకు ఏం వచ్చు ఏమి రాదు అనేది రాయాలి కదా. ఆ రాసిన దాన్ని బట్టే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మనము రానిది రాసామనుకో చేసి చూపించు అంటారు. అప్పుడు చూపించలేనప్పుడు మనం పో బయటికి అంటారంటే మనలో నిజాయితీ కనపడదు. అందుకే మనకి ఏమొచ్చో అది మాత్రమే ఆ బుక్లెట్ లో పెట్టాల్సి వస్తుంది అనమాట. సరే ఇంకా అతను టీ షర్ట్ ఇచ్చారు, ఎన్ని బొక్కలు ఉన్నాయో చెప్పు అని చెప్పినాడు. అబ్బాయి లా చదువుతున్నాడు అనమాట. లా గురించి క్వశ్చన్స్ అడగకండి నేను చెప్పలేను అని చెప్పేసి అని అన్నాడు.
సరే టీ షర్ట్లోకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎన్ని తొగ్గ నుంచి పొట్టుతుంటే 6 ఉన్నాయి అని చెప్పి లెక్క పెడతా ఉన్నారు. సరే నువ్వు కూర్చొని ఒక ఎస్ఐ రాయి అని చెప్పి పక్కన కూర్చోపెట్టేశాడు. మళ్ళీ అలాగే సుమా వచ్చింది. సుమా వచ్చినప్పుడు మీరు గమనించినారా, బిందు మాధవికి హక్ చేసుకునింది, శ్రీముఖికి హక్ చేసుకునింది, అలాగే నవదీప్ కూడా నవదీప్ పేరు మర్చిపోతున్నాను నేను, నవదీప్కి హక్ చేసుకునింది. అభిజిత్కి హగ్ అంటే నమస్కారం అని చెప్పని అన్నాడు ఆయన. మరి మొన్న వచ్చిన శాలిని అయితే హగ్గులు ఇచ్చినాడు, ఈ అమ్మాయికేమో నమస్కారం అంట. కొంచెం అతి చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది కదా అభిజిత్ని. నాకు అట్లాగే అనిపించింది, మీకు అనిపించిందో లేదో, నాకైతే అలా అనిపించింది. వచ్చి ఇచ్చినప్పుడు హగ్ ఇస్తే ఏమైపోతుంది, జస్ట్ హగ్గే కదా. ఇంకా సరే ఇంకా ఆమన్ మాసూదిని పక్కన కూర్చోబెట్టాడు కదా, తనైతే ఎస్ రాసుకుంటా కూర్చున్నాడు. అక్కడ వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి కూడా తీసుకొస్తే నీకు బాత్రూమ్ కడగడం అంటే నచ్చదు కదా అని చెప్పేసి ఒక పేడ అనేది పెట్టేసి ఆ పేడలో కాయని సెతకమని చెప్పటము అమ్మాయి చేసింది. ఏం చెప్పినా చేసింది, కొంచెం పద్ధతిగా ఉంది. ఆ పచ్చని 16 అంగుళాల 16 అణాల 16 అణాల అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పిల్లలాగా అనిపించింది. నాకు తెలుగు వచ్చు, తెలుగు రాదని చెప్పమాకండి, సడన్ గా గుర్తుకు రాదు అంతే, నేను పుట్టిదే తెలుగు. అలా అమ్మాయి బాగుంది, చూడడానికి క్యూట్ గా ఉంది. ఇంకా సుమా అంటే యాంకర్ సుమా, అలాగే సుమా అనే పేర్లో కూడా ఆ వైబ్రేట్ అయితే ఉంది. సరే ఇంకా వాళ్ళిద్దరికి ఏదో పెడదాం, ఫిట్టింగ్ పెడదాం, మాట్లాడదాం అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెము మాటల యుద్ధం జరిగింది. సో సుమాన్ అయితే సెలెక్ట్ చేశారు, అలాగే అమన్ మసూద్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా అక్షయ్ రాజు వచ్చాడబ్బా, ఏంటి పాపము ఇతనికి రోస్టింగ్ ఛానల్, నేను కూడా బయట దాంట్లో చూస్తున్నాను రోస్టింగ్ ఛానల్. అతను ఏదైనా రోస్టింగ్ చేస్తా ఉంటే చెయ్యి, దీని రోస్టింగ్ అంటారా, దీని రోస్టింగ్ అంటారా, దీని రోస్టింగ్ అంటారా అని అతను మాకు ఏదైనా కంటెంట్ ఇవ్వండి నేను చేస్తాను అంటే ఇచ్చాం కదా, చెయ్యి, మా మీద చెయ్యి అని చెప్పంటే వాళ్ళ మీద ఎలా చేస్తారు, కొంచెం భయం అనేది ఉంటుంది కదా. అయ్యో జడ్జి మీద ఏమన్నా చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, మనల్ని సెలెక్ట్ చేయరేమో అనేసి బాధ భయము అనేది ఉంటుంది కదా పాపము. కానీ అక్షయ్ రాజుకి టైం ఇచ్చారు, చాలా సేపు టైం ఇచ్చారు, కానీ అతనికి సడన్ గా రాలేదనమాట. సరే పోనీ ఇంకేమైనా డాన్స్ ఏమన్నా వచ్చారంటే ఏమీ రాదన్నట్టు రోస్టింగ్ చేయని చెప్పన్నట్టు చేయలేకపోయారు. సరే ఇంకా శ్రీముఖి ఉండేసి రెడ్ కార్డ్ ఇట్టి బయటకు పంపించేసేయండి అంటే అదిగో నవదీప్ ఉండని అదిగో అప్పుడు అంటున్నది రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పో అంటున్నది, ఆ మీద యుద్ధం చేయి, దాని గురించి రోస్ట్ చెయ్యి అని చెప్పేసరికి అది కూడా చేయలేకపోతా ఉన్నాడు. చేసరికి ఏమి మేము ఇలా అనుకుంటున్నావా అని చెప్పి బిగ్ బాస్ ఏదో ఇస్తాడు కదా, అంటే లవ్ కంటెంట్ అట్లాంటిది ఇస్తారు కదా అనేసరికి వాళ్ళకి తిక్కరేగింది. ఏంది బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, లవ్ కంటెంట్ ఇస్తారా అని. అవును కదా, ఇప్పుడు ఏ సీజన్ చూసుకున్నా లవ్ లేనిది ఆ సీజన్ హిట్ అవ్వడం లేదు కదా. ఒక ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళదంటే లవ్ పెట్టి కెమెరా జూమ్ వేసి వాళ్ళ మూతిలో పెట్టి అంతా చేస్తున్నారు కదా, అంటే లవ్ కంటెంట్ చూస్తేనే జనాలు చూస్తారని చెప్పి అనుకుంటున్నారు కదా. అక్షయ్ రాజు నిజమే మాట్లాడారు, నిజాలు మాట్లాడితే జడ్జిలకి నచ్చదు, బయటకు పో అంటారు. అతను అక్షయ్ నిజమే మాట్లాడాడు, కాకపోతే ఏంటంటే అతను భయపడ్డాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. వీళ్ళు చేస్తుంటే ఇదేం రోస్టింగ్ అంటే అందుకే బాగా జడ్జి బాగా రోస్ట్ చేశాడు. వాళ్ళకి తిక్క కుదిర్చినాడు అక్షయ్ అయితే, నిజాలే మాట్లాడినాడు. పాపము నాకైతే సెలెక్ట్ చేయలేదే అనిపించింది పాపం. ఇంకా వాళ్ళకైతే బిందు మాధవి అయితే నాకు ఓపిక చచ్చిపోయింది, నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన అయితే పంపించినారు. పోయి అడుగు అని చెప్పేసరికి మళ్ళీ అభిజిత్తుని అడిగేసరికి మేము ఇచ్చాం కదా, ఛాన్స్ ఇచ్చాం కదా, మా మీద రోస్ట్ చేయొచ్చు కదా, మేము మనుషులేం కదా అని చెప్పేసి బిందు మాధవి కానీ అభిజిత్ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అతను మాత్రం అడగాల్సినంత మొత్తం అడిగేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాడు. అతని ఛానల్ నేను చూస్తున్నాను, రోస్టింగ్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం భయపడ్డాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాళ్ళకి చెప్పనివ్వడం లేదు. ఒకవేళ వాళ్ళ మూడు బాగలేదా లేకపోతే అక్షయ్ మూడు బాగలేదా తెలియలేదు. జడ్జెస్ మూడు బాగలేకపోయినా కూడా పో బయటికి అంటారు, వాళ్ళ మూడు బాగుంటే నవ్వుతా ఉంటారు, వాళ్ళ మూడు బాగలేకపోతే అవతలకి అంటారు. అది మన టయాన్ని బట్టి ఉంటుందన్నమాట. సరే ఇంకా రెడ్ అయితే ఇచ్చినాడు. ఇంకా ఆ తర్వాత గాయత్రి అని అయితే వచ్చింది, ఆ అమ్మాయిని అయితే హోల్డ్ అయితే పెట్టినారు. ఆ తర్వాత రుచిత నిహాని వచ్చింది, ఆ అమ్మాయిని కూడా హోల్డ్లోనే పెట్టినారు. సరే ఇంకా గాయత్రి వచ్చింది కదా, గాయత్రి వచ్చినప్పుడు నేను అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు నేనైతే అనుకోలేదు. ఎందుకంటే వచ్చి రావడంతోనే ఏందో అమ్మాయి, నేను ఒక అమ్మ గురించి చెప్తా ఉండింది, నేను కష్టపడి వచ్చారు అంటే మనకి కట్ చేశారేమో మనకు తెలీదు అని చెప్తా ఉండేసరికి అంత ఇన్స్పిరేషన్ గా ఏమీ అనిపించలేదు. సరే సెలెక్ట్ చేయరు అని చెప్పి నేనైతే అనుకున్నాను. కొంచెం సేపు ఏదో టాస్క్ ఇచ్చినారు, ఆ అమ్మాయి శ్రీముఖితో ఏదో చేసింది, ఓకే సెలెక్ట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ దానికి పోతుందిలే.
అమ్మాయికైతే హోల్లో పెట్టినారు. సెలెక్ట్ మీన్స్ హోల్లోనే కదా, హోల్లో పెట్టినారు. ఆ తర్వాత రుచిత వచ్చింది కదా, ఆ అమ్మాయి రావడంతోనే అందరిని వాళ్ళ అమ్మమ్మ గట్టపేసుకొని వచ్చింది, ఒక పెద్దవాడి గట్టపేసుకొని వచ్చింది. వచ్చి ఏమి అభిజిత్ ఏమి నాకంటే నడువు నొప్పులుగానే నువ్వేమి ఆడలేదే బిగ్ బాస్ హౌస్ లో అంతే. ఆయనకి ఫీజులు ఎగిరిపోయినాయి, ఆయనకి ఇంకా మాటలు లేవు. ఇంకా అప్పటి నుంచి ఆయన సీరియస్ గానే చూస్తా ఉన్నాడు ఆ అమ్మాయి సాయి. అందుకే ఆయనకి కోపం వచ్చింది. అందుకే నువ్వు ఇందాక చూసినప్పుడు నువ్వు చూస్తేనే నాకు భయం వేసింది అన్నాడు. అందుకే అని అన్నాడు ఆ అమ్మాయి. కాకపోతే బాడీ షేమింగ్ చేయకూడదు, కానీ ఈ అమ్మాయి మాట్లాడడం కూడా తప్పు కదా. అక్కడ జడ్జి ప్లేస్ లో కూర్చో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకుని ఏం ఆడకుండా ఎట్ట గెలిచినావా అనడం తప్పు కదా. అమ్మాయిది కూడా తప్పే ఉంది కదా. ఆ అమ్మాయి ఏం అభిజిత్ ఏం ఆడలేదు కదా, గెలిచినది మనకు కావాల్సింది అదే కదా అని చెప్పనింది. అలాగే నవదీప్ని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అడిగింది. అలాగే బిందుమా అంటే మా ఆడపిల్లలంటే మనం ఇలా ఉండాలి, లేకపోతే ముడ్డు చూపిస్తారు మగవాళ్ళ అన్నట్టయితే మాట్లాడింది. పర్వాలే, ఓకే బానే ఉంది, యాక్టివ్ గా ఉంది. కాకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అభిజిత్ చెప్పడం జరిగింది. అది కూడా ఎందుకు అని అంటే ఈ అమ్మ ఈ విధంగా మాట్లాడింది కదా, నలుగురు ముందర పరువు తీసినట్టే అనిపించింది కదా. ఇంకా ఓహో రుచిత వచ్చి అట్లా అడిగింది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు కదా. సరే మీ అమ్మ నాన్నలతో ఎలా ఉంటావు అని చెప్పి అడిగేసరికి నాన్న కష్టపడి పైకి వచ్చాడని ప్రేమ ఉంది, కానీ నాకు నాన్నకి అంత మధ్య మాటలు లేవు అని చెప్పనింది. ఇంకా అభిజిత్ ఉండేసి మరి ట్రై చేయి మాట్లాడడానికి అన్నాడు. ఓకే తర్వాత ట్రై చేస్తారు ఇంకొక యాంగిల్లో నుంచి అని చెప్పనింది. బాగా ఫిజికల్ గా ఉంది. సరే ఒక టాస్క్ అనేది ఇచ్చినారు, అభిజిత్ని ఆ ఫుడ్ తీసేసుకుని తినేసాడు, దాని గురించి మాట్లాడనేసరికి పర్వాలే బాగానే చేసింది, అంతా ఓకే సూపర్ అనిపించింది. హోల్లో పెట్టినారు. అదే ఆ అమ్మాయి అభిజిత్ని అడగకుండా ఉండుంటే నేరుగా టాప్ 15 లోకి పోయిండేది అనిపించింది. ఈ రోజు వచ్చిన వాళ్ళ అందరిలో మీకు ఎవరు నచ్చారు అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.